చౌదరి నీరజ్ కూడా మీ ఫేవరెట్ షో ఈట్ అవుట్ లో. సో ఎవ్రీ వీక్ మీకు కొత్త కొత్త రుచులు చూపిస్తుంటాను, కొత్త కొత్త టేస్ట్లు చూపిస్తుంటాను, కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తుంటాను. సో అలాగే ఈ రోజు మనం వచ్చేసాము ఆహార్ కుటీర్ రెస్టారెంట్ అన్నమాట. అది ఎక్కడ అనుకుంటున్నారు కదా? ఎక్కడంటే బేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్స్ జస్ట్ నెక్స్ట్ టు భక్త హనుమాన్ టెంపుల్. ఈ రెస్టారెంట్ ని సింపుల్ గా ఒక లైన్ లో మీకు క్లియర్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ న్యాచురల్, హెల్తీ, ఎథనిక్ అండ్ ఆర్గానిక్ రెస్టారెంట్. హమ్మయ్య, చాలా క్లారిటీ ఇచ్చేసానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఏం రుచులు చూపించబోతున్నానో, ఏమేం ప్లేసెస్ చూపించబోతున్నానో చూస్తూనే తెలుస్తుంది. వచ్చేసిందనమాట. ఏంటంటే ఈరోజు మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు. సో మనకి తను ఈరోజు ఎథనిక్ అండ్ ఆర్గానిక్ ఇన్ ట్రెడిషనల్ స్టైల్లో ఫుడ్ చూపిపోతున్నారు అనమాట. సో రాంబాబు గారు, హౌ ఆర్ యు? ఫైన్. సో ఏంటి, స్టవ్ మీద కుండలు పెట్టేశారు, ఇక్కడ అన్నీ ఏంటో ఫుల్ అలికి ఏంటండి, వాట్ ఈస్ స్టోరీ బిహైండ్ ఆల్ దిస్? యాక్చువల్లీ మన పాత పద్ధతిలో మన కుండల్లోను రాచిప్పల్లోను ఇత్తడి అండ్ కంచు వాటిలోనే వండేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్ రియాక్ట్ అయ్యి, ఇప్పుడు కాకపోతే చింతపండు నిమ్మరసం అనుకోండి, మనం ఇప్పుడు వాడే స్టీల్ కానీ హిండాలేం వాడితే స్లో పాయిజన్ కింద రియాక్ట్ అవుతాం బికాస్ ఆఫ్ చూస్తే కుండల్లో చింతపండు వాడే అన్ని కూడా, చింతపండు కానీ ఇలాంటి రిలేటెడ్ అన్ని కూడా కుండల్లో చేసినట్టయితే మనకి న్యాచురల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఎక్కువసేపు ప్రిజర్వ్ అవుద్ది. ఇది పోరస్ మెటీరియల్ వల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగుంది. మన ఫ్రిడ్జ్ లో అలా పెట్టకుండా దీంతో చాలా సేపు అలా బయట ఉన్నా కూడా ఏం చెడిపోదు అనమాట. అది అడ్వాంటేజ్ ఆఫ్ పాట్స్, ఎర్తన్ పాట్స్. మనకి తెలియకుండానే మన ఫుడ్ ని మన చేతులారా మనమే పాయిజన్స్ చేసుకుని తింటున్నాం. వావ్. సో స్టార్ట్ యూజింగ్ కుండలు యా ప్లీజ్. సో ఈరోజు మాకు ఏం వెరైటీ చూపించబోతున్నారు? ఇప్పుడు వరిగలతోటి పాయసం చూపిస్తున్నాం. వరిగలతోటి పాయసం మామూలుగా మనం బియ్యంతో చేసుకుంటాం కదా పరిమాణం. ఈ వరిగలతో చాలా టేస్టీ ఉంటుంది వరిగలు. అట్ ద సేమ్ టైం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉన్నందువల్ల చాలా మంచిది. వాటిలో ఏంటంటే మనం అన్ని ఖర్జూరం కానీ, కిస్మిస్ కానీ, ఆవు నెయ్యి కానీ అన్ని కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్. ఓకే, గ్రేట్. సో విన్నారు కదా, దిస్ ఇస్ అమేజింగ్, లిటరలీ టోటలీ అమేజింగ్. సో నేనైతే I'm just waiting to taste it. Something new. ఇప్పుడు నేనైతే వరిగలతో ఫుడ్ ఎప్పుడు టేస్ట్ చూడలే. I'm just waiting. Let's start it. వరిగల పాయసానికి కావలసిన పదార్థాలు: వరిగలు, 2 గంటల ముందు నీళ్లలో నానబెట్టిన వరిగలు, పాలు, బెల్లం పాకం, ఖర్జూర ముక్కలు, నెయ్యి, ఇలాచీ పౌడర్, కిస్మిస్. గ్లాస్ వరిగలు అనుకుంటే దానికి 3 గంటలు పోవాలి. 3 గ్లాసులు పోయాలి. ఓకే. సో ఇప్పుడు వాటర్ పోసాయి. నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న వరిగలు దాంట్లో వేయాలి. ఓకే. యాజ్ పర్ సైంటిఫిక్ గా కానీ ఆయుర్వేద ప్రకారం తీసుకుంటే ఏ సీడ్స్ అయినా స్మాల్ సీడ్స్ డ్రై స్టేట్ లో ఉన్నప్పుడు దాంట్లో ఈథర్ అండ్ ఎయిర్ ఉంటుంది అనమాట. మన బాడీ ఎయిర్ తీసుకోకూడదు ఎక్సెప్ట్ నోస్ తో తాగుతాయి. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ వస్తాయి. మనం తెలియకుండానే మనం అన్నం వెంటనే కడిగేసి గుడ్డు పెట్టేస్తాం. అలా కాకుండా 2 hours నానబెట్టినందువల్ల దాంట్లో ఉన్న ఎయిర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ తో సబ్స్టిట్యూట్ అవుతుంది. సైంటిఫిక్ గా తీసుకుంటే మీరు ఏదైనా జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. నానబెడితే ఆ గింజ మొలకెత్తేదానికి స్టార్ట్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న కాంప్లెక్స్ ప్రోటీన్ సింపుల్ ప్రోటీన్ కింద అవుతుంది. దాంట్లో ఉన్న కాల్షియం కానీ మినరల్స్ అన్ని కూడా ఎన్హాన్స్ అవుతాయి దాని విలువ. మీరు ఎప్పుడైనా మొలకెత్తే గింజ మీద ఒక స్టోన్ పెట్టండి, అది కూడా తోసుకుని పైకి లేస్తుంది. అంటే అంత బలం అవుతుంది, చేకూరుతుంది. అంటే నానబెట్టినందువల్ల ఇన్ని ఉపయోగాలు. సో ఏ సీడ్ నైనా మినిమం 2 hours కంపల్సరీ నానబెడితే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ యూజెస్. వావ్.
ఓకే సో ఇప్పుడు వాటర్ మంచిగా బాగా బాయిల్ అయినప్పుడు ఎప్పుడు కూడా బాయిల్ అయిన తర్వాత పాత రోజుల్లో ఎసురు కాగిన తర్వాత అన్నం వేసి బియ్యం వేసేవాళ్ళు. నీళ్ళు బాగా బాయిల్ అయినాయండి, బాగా అట్లా బబుల్స్ వచ్చిన దాకా మనం ఆగాలి. దానివల్ల ఏంటంటే కుకింగ్ ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలండి? 1 గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. 1:3 పాయసానికి అయితే. మామూలుగా రైస్ లాగా వండుకోవాలంటే 2.5 వాటర్ తీసుకుంటాం. ఓకే ఎంతసేపు బాయిలింగ్ అవ్వాలండి? ఒక 10 మినిట్స్ అయిపోతుంది, ఎందుకంటే 2 hours నానబెట్టాము, వాటర్ కూడా బాయిల్ అయింది కాబట్టి దీనివల్ల కుకింగ్ టైం తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక 10 minutes దాన్ని అలాగే బాయిల్ అవ్వనిస్తే డన్. ఓకే సో ఇప్పుడు మనం 10 minutes మంచిగా బాయిల్ చేసుకున్నాం, తెలుస్తుంది డిఫరెన్స్ అది ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, మీరు పట్టుకుంటేనే మెత్తగా అయిపోతుంది. చూడండి చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. అవిన తర్వాత ఖర్జూరం వేయాలండి. డేట్స్, ఎందుకంటే డేట్స్ కానీ మ్యాంగో కానీ సీజనల్ వైజ్ మీరు సీతాఫల్ కానీ అరటిపండు ఏది వేసినా కూడా ఏ ఫ్రూట్ అయినా వేసుకుంటే ఆ ఫ్రూట్ ఒక ఎసెన్స్ ఇప్పుడే రైస్ పడుతుంది అన్నమాట. అంటే ఆ టేస్ట్ మీకు చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ చేసుకున్నారు ఖర్జూరం. ఈ రైస్ తోటి ఒక ఇది కూడా 5 minutes ఉడికితే మనకి ఈ ఫ్లేవర్ అంతా కూడా లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది పాయసం మీకు. అంటే మామూలుగా మీరు ఇప్పుడు దా తిన్న పాయసానికి ఇదికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో వరిగలు ఇవన్నీ కూడా నేచురల్ ఫ్లేవర్ ఉంటాయి అప్పుడు. దానిలో ఉన్న పొట్టు అంతా అలానే ఉండి దాంట్లో ఆ ఫ్లేవర్స్ అరోమ్ అలానే రీటైన్ అయ్యాయి. ఫుల్ గా పాలిష్ చేసేసి బోరిక్ యాసిడ్ కలుపుతున్నాం, ప్రిజర్వేషన్. వాటి వల్ల లోపల క్యాన్సర్స్ కానీ ఇవన్నీ, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వల్ల 80% ఆఫ్ ద క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్ అవన్నీ కూడా ఇట్ ప్రూవ్డ్ అనమాట. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మన డిసీజెస్ అన్ని కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. అంటే మీకు కలర్ కావాలనుకోండి దీంట్లోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం బీట్రూట్ రసం 2 drops వేస్తే రెడ్ కలర్ గా మారుతుంది. అంటే మీకు డిఫరెంట్ కలర్స్ అనమాట. ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ కలర్స్ ని మన వెజిటేబుల్స్ తోటి నేచురల్ గా తయారు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బెల్లం పాకం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని ఎప్పుడు కూడా అండి పాకం పట్టి వడకట్టి పెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది పాయసం అనమాట. మామూలుగా బెల్లం పొడి వేసేదానికి ఇది పాకం పడితే ఏమవుతుందంటే మీరు అరిసెలు తింటే ఆ పాకంతో అంత టేస్ట్ జ్యూసీగా జిగురు అంతా ఉంటుంది. ఇప్పుడు ఇలా పాకం పట్టినందువల్ల ఆ టేస్ట్ వస్తుంది మనకి పాయసం. సో ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ వేయాలండి బెల్లం పాకం మొత్తం? ఏనండి ఒక కప్పుకి 1 కప్పు అనమాట. 1 కప్పు వరిగలు తీసుకుంటే 1 కప్పు బెల్లం పాకం. ఓకే ఓకే. 1 కప్పుకి 3 కప్పులు వాటర్. అదే 1 కప్పు వరిగలు తీసుకుంటే దానికి 3 కప్పులు వాటర్. సో బెల్లం కూడా అదే క్వాంటిటీ, 1 కప్పుకి 1 కప్పు. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ. ఇప్పుడు కూడా మైల్డ్ స్వీట్ ఉంటే టేస్టీ ఉంటుంది. అది ఎగటి వచ్చేసి ఇది అయిపోవచ్చుందండి. ఓకే. ఇప్పుడు దీంట్లో కావాలి ఇలాచీ పొడి వేసుకుందాం మనం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ తోటి సినిమాన్ అంటే దాల్చిన పౌడర్ కూడా వేసుకుంటే, తేజ్ పత్తా, బిర్యానీ ఈ 2 వేసుకుంటే వాళ్ళకి ఈ స్వీట్ లో ఉన్న దోషం బాడీలోకి వెళ్ళిన తర్వాత పోతుంది. ఇంకా దించిన తర్వాత మనము నెయ్యి పాలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దించిన తర్వాత పాలు ఎప్పుడు కూడా కాగబెట్టుకొని చల్లార్చుకోవాలండి, లేకపోతే ఇరిగిపోతాయి పాలు. పాలు వద్దనుకున్నా కూడా పర్లేదు, పాలు లేకుండా ఉంచుకుంటే 2-3 days ఉంటుంది. పాలు వేస్తే మటుకు ఆ రోజే తినేయాలి. ఓకే. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం జస్ట్ దీన్ని దించేసుకొని కొద్దిగా నెయ్యి ఇంకా మిల్క్ మిక్స్ చేసేసుకొని అలా తినేసేయడం అనమాట. సో మీకు ఒకసారి ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, షార్ట్ అండ్ స్వీట్గా. ముందుగా అట్లీస్ట్ మినిమం అండర్లైన్ దిస్ పాయింట్, మినిమం 2 hours నానబెట్టిన వరిగలు ఉండాలండి. సో ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని అది మంచిగా బబుల్స్ వచ్చేంత ఫుల్ బాయిల్ అయ్యే వాటర్లో నానబెట్టిన వరిగల్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 10 minutes అలాగ వదిలేసాను. సో దట్ ఇట్ హ్యాస్ టు మిక్స్ అప్ విత్ దట్, సాఫ్ట్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి కాబట్టి. సో 10 minutes అలా నానబెట్టిన తర్వాత బెల్లం పాకం, బెల్లంని ఆల్రెడీ పాకం చేసుకొని పెట్టుకోవాలి మనం. సో బెల్లం పాకం యాడ్ చేయాలి ఇందులో, మంచిగా మిక్స్ చేసేసుకొని దెన్ యాడ్ ఖర్జూరా, డేట్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో దట్ బికాజ్ మనము ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయట్లేదు. సో ఖర్జూరా కలర్ అనేది ఏంటంటే మనం యూస్ చేసిన ఫుడ్కి వరిగలకి మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఒక మంచి స్వీట్ ఎసెన్స్ అండ్ ఆల్సో మంచి అరోమా, మంచిగా కలర్ యాడ్ ఆన్ అయిపోతుంది కాబట్టి హ్యాపీ అండ్ రెడీ.
సో దట్ ఈస్ ద ప్రొసీజర్ ఇప్పటి వరకు. సో ఆల్ సెట్ డన్. అండ్ లాస్ట్లో లిటిల్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ కోసం. సో ఆల్ సెట్ రెడీ. దీన్ని దించేసుకొని నెయ్యి అండ్ పాలు మిక్స్ చేసేసుకొని తినడమే. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్ రాంబాబు గారు. స్మెల్ అయితే అవి దించిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇంకా పాలు మనకి ఏ కావాలంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ ఆల్సో. పాలు కలుపుతాను. ఓకే. పాలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలండి? మన ఇష్టం అండి. మిల్క్ కొంచెం వేసినా ఎక్కువ వేసినా, పల్స్ గా కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు, ఓకే, చిక్కగా కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు, అలా మన ఇష్టం అన్నమాట. ఇంకా నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసేద్దాం. సో కిస్మిస్ వేసేసాం. అయిపోయింది. డన్. రెడీ. ఐ కాంట్ వెయిట్. రెడీ టు ఈట్. సో హెల్దీ, సచ్ అ పర్ఫెక్ట్. అంటే రాంబాబు గారు దీన్ని ఒక స్నాక్ లాగా తినాలా లేకపోతే మన అకేషన్స్ కి ఈవినింగ్ టైం మనము చేసుకోవచ్చు. అకేషన్స్ లో మేగా చేసుకుంటాము. పాయసం మన ట్రెడిషనల్ వంట. మన పండగలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎక్కువ ఆర్డర్ చేసేది ఆ రోజుల్లో పాయసం కదా. ఇది డిఫరెంట్ పాయసం. డన్. రెగ్యులర్. సో ఆల్ సెట్. సో hot and ready.